ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఆ రోజున ఈ థామస్ ఎడిసన్ గారు మరి బల్బు 1880 జనవరి 27వ తారీఖున మరి కనిపెట్టడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మరి క్రమం తప్పకుండా మరి రాజమండ్రి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజున మరి మన పూర్వీకులు తెలుసు, కిరసనాల బుడ్డులతో వీధి లైట్లు వెలిగించే సందర్భాలు కానీ, అలాగే వీధి లైట్లు బల్బులు పెట్టి ఎలక్ట్రికల్ పోల్స్కి అవి చేసే కార్యక్రమాలు కానీ ఇటువంటివి ఆయన కనిపెట్టిన తర్వాత జరిగేది. కానీ ఈ రోజున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మరి అనేక రకాల పరికరాలు సృష్టిస్తూ మరి అనేక రకాలుగా రోజున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున ఒక బిల్డింగ్ కట్టారంటే మరి ఆ ఇంట్లో బల్బు వెలుగుతున్నా, సూప్లైట్ వెలుగుతున్నా, లేకపోతే ఇతర ల్యాంప్స్ వెలుగుతున్నా మరి ఆ రోజున మహానుభావుడు కనిపెట్టాడు. కాబట్టి ఈ రోజున భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా మరి అనేక మంది ఈ వృత్తిని నమ్ముకుని ఎవరైతే కార్మికులు అయితే ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా మరి లక్షలాది మంది ఇవాళ మరి ఈ వృత్తిని నమ్ముకుని ఇదే జీవనోపాధిగా మరి కల్పించిన వ్యక్తి ఈ థామస్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే మరి రాజమండ్రి విషయానికి వచ్చేటప్పటికి ఎవరైతే భవన నిర్మాణ కార్మిక రంగంలో మరి వెనకబడిన వర్గాలకు కానీ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్రాల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎంతో అభివృద్ధి పరంలో నడిచే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో మరి చంద్రన్న బీమా పథకం ద్వారా మరి ఎవరైతే కార్మికులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి 5 లక్షల రూపాయల బీమా పథకం చేయడం కానీ, అలాగే లారీ మోటార్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల బీమా ఇచ్చే కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా రద్దు చేసి మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. భవన నిర్మాణ కార్మిక రంగానికి అయితే మొత్తం కుట్టుపడిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రోజున ఇసుక మరి దొరికేది కాదు. మరి ఒక లారీ ఇసుక కావాలంటే 40,000 50,000 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి అయితే ఆ రోజున ఉండేది. మరి కార్మికులకు పని లేకపోవడం, తర్వాత మరి కరోనా రావడం, కరోనా టైంలో మరి అనేక రకాలుగా ఇసుక రాకపోవడం, మరి ఇసుక లేకపోవడం, దొరక్కపోవడం, ఈ రేట్లు ఎక్కువ వల్ల బిల్డింగ్ నిర్మాణాలు ఎక్కడికక్కడ కుట్టుపడిపోయే పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల కార్మికులకు అందరికీ కూడా మరి వర్క్ చేతిన పని ఉంది. మరి అందరూ కూడా కార్మికుల కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. త్వరలో కూడా భవన నిర్మాణ కార్మికులది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక సంక్షేమ బోర్డు ఉండేది. తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారులు ఉన్నప్పుడు 1,400 కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో ఉంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే విధంగా ఖర్చు పెట్టడం, ఈవేళ సంక్షేమ బోర్డు తీసేయడం కూడా జరిగింది. మరి ఈవేళ మళ్ళీ సంక్షేమ బోర్డుని పునర్నిర్మాణం చేయడానికి మరి కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారితో మాట్లాడాం. అది కూడా త్వరలో సంక్షేమ బోర్డును కూడా మళ్ళీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కార్మికులకు ఏమైతే గతంలో బెనిఫిట్స్ ఇచ్చారో దానికన్నా ఇంకా మంచి బెనిఫిట్స్ వచ్చేలాగా మరి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. దీనికి కార్మిక శాఖ మంత్రితో పాటు ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధి సంక్షేమ సంఘం ఉందో మరి వలవల బాబ్జీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఇద్దరు కూడా కూర్చుని వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు మేము రాజమండ్రి రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషను ఈ ఎలక్ట్రిషియన్ డే చేసుకున్నాం. ఎలక్ట్రిషియన్ అంటే ప్రపంచానికి సూర్యుడు వెలిగితే రెండో సూర్యుడిగా ఈ థామస్ ఆల్వా ఎడిసన్ గారు కనిపెట్టిన బల్బు వల్ల ప్రపంచం అంతా వెలుగుతూ నిండింది. ఇంతకుముందు మేము స్టేట్ లెవెల్లో చేసుకునేవారు, అక్కడ ఆర్గనైజింగ్ ఇబ్బంది అవుతుందనేసి ఏ జిల్లా చేసుకోమన్నారో అలా మేము ఇక్కడ ఈ ఐక్యతతో మేము రాజమండ్రి ఎలక్ట్రికల్ అందరం కలిసి చక్కగా ఎలక్ట్రిషియన్ డే చేసుకున్నాం. ప్రజెంట్ అయితే మట్టుకి మా అసోసియేషన్ ఎప్పుడు కూడా చాలా ఐక్యతగా ఉంటుంది. అయితే మీ అందరూ తెలుసు, మేము ఎక్కువ మీడియా ముందుకు రాం. ఎందుకంటే ఎవరు ఫైనాలు చేసుకుంటూ పోతాం, ఎవరిని విమర్శించాం. మేము మట్టుకు ఏది చేసినా జెన్యున్గా చేస్తాం. ఎవరికైనా మా దాంట్లో చాలామందికి ఆర్థిక సాయం చేస్తాం. కానీ అవి ఫోటోలు పెట్టడం, వీడియోలు పెట్టడం అలాంటివి మాకు నచ్చదు. ఎందుకంటే ఒక సభ్యుడు డబ్బులు ఇస్తుంటే అతను ఎర్ర ఫోటో మాకు వేసుకుంటే మీ ఫోటోలు తీసి అందరికీ పంచడం అనేది నాకు నచ్చదు. చాలామంది అది అడుగుతుంటారు షాపులలో, మీరు ఎందుకంటే మేము అది డబ్బులు ఇస్తే సాయంగా ఉండాలి తప్ప
తోటి సభ్యులకు తెలియాలి తప్ప అది మీడియా పరంగా అందరికీ చెప్పడం మాకు ఇష్టం ఉండదంటాం. ఏ చేసినా మేము ఘనంగా చేస్తాం, ఐక్యతతో చేస్తాం. దానికి ఉదాహరణ ఏంటంటే ఎప్పుడు కూడా చక్కని కళ్యాణ మండపం ఎంచుకుంటాం. దానికి ఆదిరెడ్డి వాసు గారు అనండి, మా గురువారు నక్క శివ గారు సహకరిస్తారు, చక్కగా పెడతాం. పొట్లాల పంచడం అనేది ఆ సంస్కృతి అనేది మాకు నచ్చదు. ఎప్పుడు క్యాటరింగ్ ఇస్తాం. క్యాటరింగ్ కూడా మాకు కొన్నింటిలో వైఫల్యం అవుతుందని సొంతంగా మేము వండించి చేస్తాం.